ప్రేమను కృపను దూరం చేసుకుంటున్నాడు అనమాట. నేను నా జీవితంలో కూడా ఒక మాట నేను చెప్పగలను. నా తండ్రి కూడా కొంచెం తాగుబోతుగానే ఉండేవాడు అండి. నా చిన్నప్పుడు కూడా ఆయన తాగి ఇంటికి వచ్చినప్పుడు కొడతా ఉండేవాడు. ఒకసారి సడన్గా ఏం చేయాలో తెలియక వెళ్ళి మంచం కింద దాక్కునే పరిస్థితి. తర్వాత కాసేపు పిలిచేవాడు, మళ్ళీ వెంటనే కొడతాడేమో ఇంకా అని భయపడేవాడిని. తర్వాత ప్రేమగా దగ్గర తీసుకునేవాడు. తర్వాత మా అమ్మని కొడతా ఉండేవాడు, ఎలా పడితే అలాగా. చాలా బాధ అనిపించేది. ఎందుకన్నా ఇలా కొడతావు అని చెప్పి ఒకరోజు నేను మా నాన్న చిన్నపిల్లో, నేను 8th క్లాస్ అలా ఎయిత్ క్లాస్ అనుకుంటా బహుశా, మా నాన్న పక్కలో పడుకొని నేను అడిగాను, నాన్న ఎందుకు అలా కొడతావు? అమ్మ అంటే నీకు ఇష్టం లేదా, అమ్మేమంటే ఇష్టం లేదా, ఎందుకు అలా కొడతావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరంటే నాకు ఇష్టమే రా, కానీ ఈ తాగడం వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, రేపు నుంచి నేను మానేస్తాను, ఇంకా మీ అమ్మని మిమ్మల్ని కొట్టను అనేవాడు. కానీ మళ్ళీ మామూలుగానే ఆయన ఇలా యథావిధిగా తాగుతూనే ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆయన తాగుతూ నా యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, నేను ఇంటర్మీడియట్ వయసులో ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. 2 సార్లు అప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది. 3వసారి వెళ్ళినప్పుడు కూడా నేను నవ్వుతూ తిరిగి వచ్చేస్తాడేమో నాన్న అనుకున్నాను, కానీ ఆ రోజు రాలేదండి, తిరిగి రాలేదు నాన్న. చూస్తూ అక్కడ ఉన్న వైద్యులు చేతులు పట్టుకొని బతిలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను బతికించండి అని. ఎందుకంటే కుమారుడిగా నా యొక్క వివాహం కూడా ఆయన చూడలేదు, చాలా బాధపడుతున్నాడు. ఆయన కళ్ళల్లో నేను ఆ యొక్క వేదన చూశాను, ఆ బాధను చూశాను. ఇప్పటికి నాకు యేసుక్రీస్తు తెలియదండి. నేను అప్పుడు ఒకటే, నాకు తెలిసిన దేవులందరికీ మొక్కుకున్నాను, ఒక్కసారి మా నాన్న బ్రతికిస్తే నేను మరలా తాకుండా చూసుకుంటానయ్యా, ఆ కొండకు వస్తాను, ఈ కొండకు వస్తాను, అక్కడికి మొక్కుకున్నాను అనమాట. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నేను చూస్తుండగానే నా కళ్ళ ముందు మా నాన్న చనిపోయాడు. ఎన్నో అవకాశాలు దేవుడు మా నాన్నకి ఇచ్చాడు, కానీ తాగుడు మానేయాలని, దాని నుంచి బయటపడాలని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ ఆయన వల్ల కాలేదన్నమాట. చివరికి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల ఆయన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తెలియదు మనకి. ఎందుకంటే నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, ఆ యొక్క వ్యసనం నిన్ను ఖచ్చితంగా నరకాగ్నికి ఈడ్చుకెళ్తుంది. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి రక్షించబడిన వ్యక్తి అయితే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను, మనకు నిరీక్షణ ఉంది, దేవుడు ఉంచాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరైనా త్రాగుబోతులుగా ఇటువంటి వ్యసనాల్లో బంధించబడి ఉంటే దయచేసి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజున నీ కొరకే ఈ మాట చెప్తున్నాడు దేవుడు, ఆ యొక్క వ్యసనాల్లోంచి విడిపించబడు. ఎందుకంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాడంటే పరలోకానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు.